ఇగో నేను ఇంట్లోనే ఉన్నా. మా దోస్త్ వచ్చి అక్క బయటకెళ్ళి అన్నది. బయటకు వెళ్ళాక నేను బయటకు వస్తుంది. బయటకు రాగానే ఏమైందంటే గడ కయ్యమంటే కయ్యమవుతుంది. పొరనాడు చూసేద్దాం నాడు మన గల్లులందరూ ఆనే ఉన్నారు, మనం ఇద్దరం వెళ్ళేమని చెప్పి నన్ను తోలుకొని పోయింది. నన్ను తోలుకొని పోయిందా, పోయినాక ఇక గంట అయింది. ఆ కయ్యం ఒడితే ఒడది. మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళబట్టి అవి వస్తావా అన్నే ఉంటావా మరి కయ్యం అయిపోయిందాక అని అనబట్టే. అనగా నేను ఇంటికి అత్తిని. ఇంటికి రాగానే మా ఊళ్ళు తిట్టబట్టే. ఆవే నువ్వు ఇట్లనేనా, ఏడ కయ్యమైతే ఆడికి పోవుడు, ఏడ ముచ్చట్లు పెడితే ఆడ గంటలు గంటలు కూసుండు అని తిట్టబట్టే. ఏమైంది అని అన్న. ఏమైందంటే పొయ్యి మీద బియ్యం పెట్టినవు, మాడి మషమై బొగ్గైందా అన్నం, అట్లనేనా నువ్వు అని తిట్టబట్టే. ఇక నేను ఊకుంటానా. మా దోస్తు దగ్గరకు పోయినా. ఆవే బొమ్మిడ నువ్వు పోయేది ఒక నన్నేంటికి పిలిచినావా కయ్యం కాడికి, నా అన్నమంతా మాడిపోయింది, మా వాళ్ళు తుక్కు తుక్కు తిడుతుర్రాను నేనంటే అదేమనబట్టే. మంచిగా ఉన్నవే, మొన్న మన గల్లీలో కయ్యమైతే ఏమన్నావు, ఆవే పొర నన్ను వీలలేవేమే అని అంటివి నువ్వే, అందుకోసమే నేను పిలిచిన అని అదనబట్టే. అదనంగానే మళ్ళీ నేనేమంటే పొర నువ్వు పిలుచుట్లనే నా అన్నమంతా ఖరాబ్